యాదాద్రి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూటీని తప్పించబోయి ఆ క్రమంలో కంటైనర్ అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యాదాద్రి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూటీని తప్పించబోయే క్రమంలో కంటైనర్ అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. రాజేశ్వరి, యాదాద్రి జిల్లాలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన పెను ప్రమాదం అయితే తప్పింది. ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి భారీ కంటైనర్ దాదాపు 40 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. అయితే ఒక క్రాసింగ్ దగ్గర మనం చూస్తున్నాం, అయితే 2 వీలర్ అతను వచ్చి సడన్ గా ఆగాడు. దీంతో ఆ కంటైనర్ డ్రైవర్ ఏం చేయలేక కంటైనర్ రైట్ వైపు తిప్పారు. దీంతో అటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి క్రమంలో దూసుకు వెళ్ళింది. ఎదురుగా ఉన్నటువంటి ఒక కారును ఢీకొనడం తోటి నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తంగా చూసినట్టే ఒక భారీ ప్రమాదం అయితే తప్పింది. భారీ కంటైనర్ రోడ్డు పైన స్వల్పంగా బీభత్సం సృష్టించడంతో ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి ఎవరు కూడా వెళ్ళలేదు. కానీ స్వల్ప గాయాలైన వారిని మాత్రం ప్రస్తుతం ఆసుపత్రి మొత్తంగా 2 వీలర్ అతని తప్పిదం వల్లే జరిగినట్లుగా పోలీసులు తేల్చారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. పోయి